పూర్తిగా ఆ అమౌంట్ నాదా కాదనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ నెంబర్స్ని రికార్డ్ చేయండి అంటూ కూడా న్యాయమూర్తిని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఈరోజు ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్డేట్స్ అందించేందుకు. కృష్ణమోహన్, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి? దాంతోపాటు రాజకేశ్రెడ్డి న్యాయమూర్తి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలను న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకున్నారు ఆయన? ఈరోజు బేసిక్ గా 31వ తారీఖున ఆల్మోస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో అందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో మిథున్ రెడ్డి దగ్గర నుంచి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత ఇతర కృష్ణమోహన్ రెడ్డి, ఇతర చాణక్య, ఇట్లా వీళ్ళందరినీ కూడా దాదాపుగా 12 మందిని దాకా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే కోర్టులో మీకున్న సమస్యలు ఏంటి అని ప్రస్తావన చేసిన నేపథ్యంలో మొదటిగా ఎంపీ మాట్లాడారు. ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుకి నాకు సంబంధం లేదు, దీన్ని అంటే దాని వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత రాజకేశ్ రెడ్డి మాట్లాడుతూ రాజకేశ్ రెడ్డి చాలా సీరియస్ గా కొన్ని అంశాలని జడ్జి ముందు పెట్టారు. జడ్జి ముందు పెట్టినప్పుడు జడ్జి కూడా కరెక్టే కదా అనే యాంగిల్లో ఆయన కూడా సంబంధిత అధికారులకి చెప్పారు. దీంట్లో ప్రధానంగా ఆయన చాలా కీలకమైన అంశాలు మాట్లాడేది ఏంటంటే 43 సంవత్సరాలు, నాకు 43 సంవత్సరాలు, 45 సంవత్సరాల ముందు ఉన్న ఆస్తులు కూడా నా బినామీలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను పుట్టక ముందే నాకు బినామీలు ఉంటారా అనేది ఆయన అడిగిన జడ్జికి చెప్పిన ఒక క్వశ్చన్. రెండవది, ఏదైతే హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయలు దొరికాయి, ఆ డబ్బులు రాజకేశ్ రెడ్డివే అని చెప్పి పోలీసులు అప్రూవిట్ చేసి నాకు ఇప్పటికీ అంటే బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలుకి ఈ మీరు కానీ ఈ డబ్బులు ఎప్పుడో ఏంటో మరి తెలుసుకోవాలనుకుంటే ఆర్బీఐ దగ్గర ఆ ఫొటోస్, ఆ డబ్బులకున్న నంబర్స్ కానీ మనం కానీ టేక్అవుట్ చేసి ఇప్పుడు కానీ మీరు కానీ చూస్తే ఈ డబ్బులు ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు అనే అంశాలని, ఏ సంవత్సరంలో ప్రింట్ అయినాయి కూడా మనకి తెలిసిపోతుంది. మీరు అది కూడా చెక్ చేయాలి అని చెప్పిన నేపథ్యంలో జడ్జి సంబంధిత అధికారులకి మీరు నాకు ఫోటోలు పంపించండి, ఆ డబ్బుల ఫోటోలు అని కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే కొంత చాలా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. 100 రోజులు అయింది, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఎక్కడో ఉన్న డబ్బులకు సంబంధించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన కన్నీరు పర్యంతం అయ్యారు. 2-3 సార్లు ఆయన కన్నీళ్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. చాలా కీలకమైన అంశాలతో అసలు నాకు సంబంధం లేని ఇష్యూస్ లో నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పటికీ దాదాపుగా 4 రోజులు అయిన తర్వాత కూడా దాదాపు 90 రోజులు నేను ఇంకా జైల్లో ఉన్నాను. నాకు కనీసం నా ప్రాథమిక రైట్ ఏదైతే ఉందో, నా ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో, నేను అంటే కోర్టుకి అప్లై చేసుకుని బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇతర అంశాల మీద కూడా నన్ను టార్గెట్ చేసి వాంటెడ్ గా నా చేత ఏదో సాధించాలి అనేది సిట్టు కావాలని నా మీద చేస్తోంది. ఇటువంటి పరిణామాలు కరెక్ట్ కాదు. కనీసం నేను కోర్టుకి రావాలన్నా కూడా వర్చువల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. దానికి కూడా జడ్జి ఎవరైనా సరే వర్చువల్ ఎప్పుడో ఒక సందర్భంలో, ప్రత్యేక సందర్భంలో చేయాలని చెప్తే వాళ్ళకి అది కొన్ని ప్రాథమిక రైట్లు ఉంటాయి. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాథమిక రైట్లను మనం గౌరవించాలి అని కూడా జడ్జి మాట్లాడారు. అయితే ఆగస్టు 13కి తిరిగి వాయిదా వేశారు. అప్పుడు దాకా వీళ్ళందరూ జైల్లోనే ఉండాలి అని చెప్పిన పరిస్థితి. 12 మంది కూడా జైల్లోనే ఉంటారు. కొందరికి మెడిసిన్స్ అవి సరిగ్గా ఇవ్వట్లేదు అని ఒక కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. అయితే మొత్తం మీద రాజకేశ్ రెడ్డి మాట్లాడుతూ మాత్రం ఈ రోజు చాలా పెద్ద అంశాన్ని కోర్టు ముందు ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీద పూర్తిగా కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో ఆయన చెప్పిన 2-3 వ్యవహారం మీద జడ్జి కూడా మీరు ఆ ఫోటోలు తీసి నాకు పంపండి అని కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ రోజు కొంత సీరియస్ అలిగేషన్ అయితే చేశారు కోర్టు ముందు. నేను మీతో మాట్లాడిన మాటలు ఏంటి లాస్ట్ టైము, ఈ రోజు కొన్ని పత్రికల్లో రాస్తున్న కథనాలు ఏంటి, నేను పూర్తిగా కూడా అసత్యంగా జడ్జి వారి ముందు మాట్లాడిన మాటలను కూడా అసత్యంగా మాట్లాడే ప్రయత్నం
కొన్ని పత్రికలు చేస్తున్నాయంటూ ఆయన గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను జైల్లో వంటగదిలోకి వెళ్లి దౌర్జన్యం చేశానని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒక చదువుకున్న వ్యక్తిని, నేను లా చదివాను, తర్వాత పీజీ చేసుకున్నాను, తర్వాత వేద పాఠశాల నిర్వహిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు అన్నం కోసం, భోజనం కోసం అక్కడ పోయి గొడవ చేసే పరిస్థితి, అక్కడ దౌర్జన్యానికి చేసే పరిస్థితి ఉంటుందా జైల్లో? ఇంతమంది మేమందరం ఒకే జైల్లో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు పోలీసులు మాకు కల్పిస్తారా? అటువంటి రాతలు ఎందుకు మీడియా రాయిస్తుందో దాని మీద తీవ్రమైన మీరు దృష్టి పెట్టాలి అన్నప్పుడు జడ్జి కూడా అవును నేను కొన్ని వార్తలు చూశాను అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫర్దర్ గా ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆయన నోట్ చేస్తున్నారు. అయితే ఫర్దర్ గా ఆగస్టు 13వ తారీఖు వీళ్ళని తిరిగి రమ్మన్నారు. ఆ టయానికి బెయిల్ సంబంధించిన వ్యవహారాల మీద ఏ విధంగా ఉంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది సత్యం. రైట్ అంటే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారంటూ మాట్లాడుకుంటున్న క్రమం గురించి మాట్లాడుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైంలో ఏం జరిగింది, ఆ తర్వాత అక్కడి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, కోర్టు నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది, దీని మీద ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? అంటే బేసిక్ గా సత్యం, అంటే వాళ్ళు జరుగుతున్న వ్యవహారాన్ని అందులో ప్రధానంగా మీడియా రాస్తున్న కథనాల మీద ఫోకస్ పెద్ద ఎత్తున చేశారు. దాని మీద కూడా కొన్ని అభ్యంతరాలు, ఇంకా డైరెక్షన్ అయితే ఇవ్వలేని కొన్ని అభ్యంతరాలని జడ్జి కూడా ఓకే అన్నారు. కరెక్టే, మీరు చెప్తుంది కూడా కరెక్టే, నేను చూస్తున్నానని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పసిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని దాదాపుగా 2-3 వ్యాఖ్యల్ని ఆయన చూస్తూ నేను పుట్టక ముందు నా మీద నేను పుట్టిందే నాకు 43 సంవత్సరాలు, నేను పుట్టక ముందే నాకు బినామీలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది, నాకు బినామీలు కల్పించారని చెప్పి వార్తలు చార్జ్ షీట్ లో కూడా పెట్టారు. వాళ్ళందరూ మీరు ఒకసారి డేటాని చూడాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన చెప్పిన పరిస్థితి. మరోది 11 కోట్ల కేవలం నాకు బెయిల్ వస్తుంది అనే దీని మీదనే, ఆ బెయిల్ని రాకుండా ఈ కేసులో అందరినీ ఇబ్బంది పెట్టాలనే ఈ 11 కోట్ల రూపాయలు అరేంజ్డ్ మనీ. ఇది కంప్లీట్ గా ఎవరితో కాదు, ఇది కంప్లీట్ గా పోలీసులు అరేంజ్ చేసిన మనీనే. మీరు కావాలంటే చెక్ చేయండి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. మీరు ఆర్బీఐ అంటే మన డబ్బులు నోట్ల మీద ఉన్న నంబర్ కానీ ఆర్బీఐతో చెక్ చేసుకుంటే ఇది ఎప్పుడు ప్రింట్ అయిందో కూడా మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఆ సీరియల్ నంబర్ ని తెప్పించి మీరు గమనించాలని కూడా ఆయన కోరిన నేపథ్యంలో ఆ ఆహారంలో మాత్రం జడ్జి సంబంధిత అధికారులకు మీరు ఫోటో తీసి నాకు పంపాలి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి చెప్పిన పరిస్థితి ఉంది. చూడాలి దీని మీద ఏమన్నా ఫర్దర్ గా కొంత చర్చ జరుగుతుందా, నెక్స్ట్ 13వ తారీఖు దీని మీద సంబంధించి కొంత వివరాలు వస్తాయా లేదా అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అదే మొత్తంగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే A1గా ఉన్నారు రాజకేశ్ రెడ్డి. ఈరోజు ఆయన విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన్ను సిట్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టుకున్నారు రాజకేశ్ రెడ్డి. హైదరాబాద్ శివారులో దొరికిన 11 కోట్ల రూపాయలు తనవి కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజకేశ్ రెడ్డి. ఆ 11 కోట్ల రూపాయల నగదుపై ఉన్న నెంబర్స్ని రికార్డ్ చేయాలంటూ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు ఆయన. 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారనేది చూడడానికి నెంబర్స్ రికార్డ్ చేయాలంటూ కూడా ఇటు కోర్టుని విజ్ఞప్తి చేశారు. కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే దీనికి తగినట్టుగా కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇప్పుడేం జరగబోతోంది, ఎందుకంటే రిమెంబర్ ద వెరీ ఫస్ట్ అమౌంట్ 11 కోట్లు అనేది సిట్ చూపించిన అమౌంట్ ఈ టోటల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. అంటే ఇంతవరకు 3,000 కోట్ల రూపాయలకు పైచిలుకు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో వైసీపీ క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. ఓకే, 3,000 కోట్ల రూపాయలు అంటున్నారు, దీంట్లో మీరు సీజ్ చేస్తుందో లేకపోతే మీరు చూపించిన అమౌంట్ ఏది అని చెప్పి ప్రశ్న తెర మీదకి వచ్చిన క్రమంలో గత కొద్ది రోజులకి అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు సిట్ 11 కోట్ల రూపాయలని అక్కడ చూపించిన తర్వాత ఇదే అంశం ఈరోజు కోర్టులో డిస్కషన్కి వచ్చిన క్రమంలో రాజకేశ్ రెడ్డి ఆ క్వశ్చన్ని తెర మీద తీసుకొచ్చారు. న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఆ నోట్ల మీద ఉన్న నెంబర్స్ని రికార్డ్ చేయండి, రికార్డ్ చేసుకుని అది ఎప్పుడు ప్రింట్ అయ్యాయి అనేది తెలిస్తే కనుక అప్పుడు పూర్తిగా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.